ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాసుని దర్శనం చేసుకుందాం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని గాజుల గౌరీ దేవి కథ వినండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్దాం. గాజుల గౌరీదేవి కథ. ఒక బ్రాహ్మణుని కోడలు గాజులు గౌరీదేవి నోము పట్టి ఉల్లంఘన చేశాను, అందుచేత ఆమెను చూసి అంతా చిటపటలాడుతుండేవారు. ఇరుగు చిటపట, పొరుగు చిటపట, అత్త చిటపట, మామ చిటపట, మొగుడు చిటపట ఎదురు చూస్తూ వారే ఇలా ఉన్నారని ఆ చిన్నది విచారించుచు అడవిలోకి పోయి తిరుగుచుండును. అంతటా పార్వతీ పరమేశ్వరులు భూమి పాలించుటకై వచ్చి చిన్నదాన్ని చూసి ఏమి అలాగా విచారించుచు తిరుగుతున్నావని అడిగిరి. అందుకమే ఇరుగు పొరుగు అత్త మామ భర్త నిన్ను చూస్తే కోపంగా ఉంటారు, అందుచేత అందరికీ కోపం అయితే ఎట్లా బ్రతకనని ఇలా తిరుగుతున్నానని చెప్పిను. అలా కాదమ్మా, నీవు గాజుల గౌరీదేవి నోము పట్టి ఉల్లంఘన చేసినావు, ఆ కారణమును నిన్ను చూసి అందరూ కోపంగా ఉన్నది. నీవు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపనము చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారం ఆమె ఇంటికి వెళ్లి ఆ నోము నోచుకుని యథావిధిగా ఉద్యాపనము చేసుకొనగా అప్పటినుండి ఆమె అందరికీ ఇష్టముగా ఉండును. ఉద్యాపనము ఒక ముత్తైదువును తీసుకుని వచ్చి ఆమెకు ఇష్టమైనవి గాజులు తొలగించి తలాంటి నీళ్లు పోసి చీర జాకెట్లు ఇచ్చి పిండి వంటలతో భోజనము పెట్టవలెను. భక్తి తప్పిన ఫలము తప్పదు, కథలోపమైన వ్రతలోపం కాకూడదు. ఈ కథ స్వయంగా పార్వతీ పరమేశ్వరులు భూమి పరిపాలించుటకై వచ్చినప్పుడు ఏకాదశి సందర్భంగా శ్రీనివాసుని దర్శనం చేసుకుందాం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని గాజుల గౌరీ దేవి కథ వినండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్దాం. గాజుల గౌరీదేవి కథ. ఒక బ్రాహ్మణుని కోడలు గాజులు గౌరీదేవి నోము పట్టి ఉల్లంఘన చేశాను, అందుచేత ఆమెను చూసి అంతా చిటపటలాడుతుండేవారు. ఇరుగు చిటపట, పొరుగు చిటపట, అత్త చిటపట, మామ చిటపట, మొగుడు చిటపట ఎదురు చూస్తూ వారే ఇలా ఉన్నారని ఆ చిన్నది విచారించుచు అడవిలోకి పోయి తిరుగుచుండును. అంతటా పార్వతీ పరమేశ్వరులు భూమి పాలించుటకై వచ్చి చిన్నదాన్ని చూసి ఏమి అలాగా విచారించుచు తిరుగుతున్నావని అడిగిరి. అందుకమే ఇరుగు పొరుగు అత్త మామ భర్త నిన్ను చూస్తే కోపంగా ఉంటారు, అందుచేత అందరికీ కోపం అయితే ఎట్లా బ్రతకనని ఇలా తిరుగుతున్నానని చెప్పిను. అలా కాదమ్మా, నీవు గాజుల గౌరీదేవి నోము పట్టి ఉల్లంఘన చేసినావు, ఆ కారణమును నిన్ను చూసి అందరూ కోపంగా ఉన్నది. నీవు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపనము చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారం ఆమె ఇంటికి వెళ్లి ఆ నోము నోచుకుని యథావిధిగా ఉద్యాపనము చేసుకొనగా అప్పటినుండి ఆమె అందరికీ ఇష్టముగా ఉండును. ఉద్యాపనము ఒక ముత్తైదువును తీసుకుని వచ్చి ఆమెకు ఇష్టమైనవి గాజులు తొలగించి తలాంటి నీళ్లు పోసి చీర జాకెట్లు ఇచ్చి పిండి వంటలతో భోజనము పెట్టవలెను. భక్తి తప్పిన ఫలము తప్పదు, కథలోపమైన వ్రతలోపం కాకూడదు. ఈ కథ స్వయంగా పార్వతీ పరమేశ్వరులు భూమి పరిపాలించుటకై వచ్చినప్పుడు చెప్పిన కథ.